హాయ్ గైస్. సో ఫస్ట్లీ ఏంటి అంటే నాకు ఒక సబ్స్క్రైబర్ అయితే మెయిల్ చేశారు, ఏంటి అంటే జాబ్ పర్పస్ గురించి. సో ఆ మెయిల్ ఏంటి అనేది ఇప్పుడు నేను చదువుతాను. సో మెయిల్లో తన పేరు అంటే ఎవరు మెయిల్ చేశారు ఏంటి అనేది నేను డిస్క్రైబ్ చేయదలుచుకోలేదు. సో ఇంకా మెయిల్ చూసుకుంటే, బ్రో నా గ్రాడ్యుయేషన్ 2023లో అయితే అయిపోయింది. నేను ఎస్క్యూఎల్ అండ్ పైథాన్ చాలా బాగా నేర్చుకున్న అడ్వాన్స్డ్ లెవెల్. జాబ్స్కి ట్రై చేస్తున్నాను, బట్ జాబ్ సైడ్ నుంచి కాల్స్ రావట్లేదు. అందుకే ఒక 1 year ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టాలనుకుంటున్నాను. ఎస్టర్డే మీ వీడియోస్ అన్నీ చూసా, అందుకే మీకు మెసేజ్ చేస్తున్నా. కొంచెం హెల్ప్ చేయండి బ్రో. ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టాలా వద్దా? నా ఓన్ 3 or 4 ప్రాజెక్ట్స్ కూడా చేశాను, ఎలా పెట్టాలో తెలియడం లేదు బ్రో. ఫేక్ ఎక్స్పీరియన్స్ ప్లీజ్ సజెస్ట్ మీ. సో ఓకే అండి. సో ఇక్కడ విషయం ఏంటి అంటే, ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టాలా వద్దా అంటే ఖచ్చితంగా వద్దు. ఫస్ట్లీ యాజ్ ఏ హెచ్ఆర్గా నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అయితే చెప్తున్నాను. నేను వర్క్ చేసిన కంపెనీల్లో చాలామంది ఫేక్ ఎక్స్పీరియన్స్ వాళ్ళని నేనే టర్మినేట్ చేశాను. చాలామందిని టర్మినేట్ చేయడానికి చాలా బాధగా ఉంటుంది, కానీ బట్ తప్పదు, అది నా రోల్ అంతే. టర్మినేట్ చేయకపోతే నాకు ఆపోజిట్ క్వశ్చన్స్ అయితే వస్తాయి మేనేజ్మెంట్ నుంచి. సో నేనైతే చాలా మందిని టర్మినేట్ అయితే చేశాను. మీరు అనుకోవచ్చు ఇలాగ ఫేక్ ఎక్స్పీరియన్స్ పెడతాను పర్ఫెక్ట్గా ఉంటుంది, దొరకనేమో అది ఇది అని చెప్పి. ఖచ్చితంగా దొరికిపోతారండి, పక్కా దొరికిపోతారు. ఎందుకంటే అప్పట్లోలా లేదు, అంటే 2018, 19, 20 ఆ టైప్ సిచ్యువేషన్స్ అయితే లేవు ఇప్పుడు. ఇప్పుడు ఎలా అయింది అంటే, నువ్వు జాబ్ చేసావు అంటే కంపల్సరీగా పిఎఫ్కి లింకప్ అయి ఉండిద్ది. ఇప్పుడు వచ్చిన సెంట్రల్ గవర్నమెంట్ రూల్ ఏంటి అంటే, ఏ ఆర్గనైజేషన్ అయినా సరే రిజిస్టర్ అయి ఉంటే ఖచ్చితంగా పిఎఫ్కి అయితే పెట్టుకోవాలి. సో మీరు ఫేక్ ఎక్స్పీరియన్స్ పెడుతున్నారు అంటే మినిమం ఎట్ట కాదన్నా ఒక 30,000 to 50,000 శాలరీ అన్న ఎక్స్పీరియన్స్ పెడతారు కదా. సో ఖచ్చితంగా అలా ఉంది అంటే పక్కాగా పిఎఫ్ అయితే ఉంటుంది. సరే వర్స్ట్ కేసులో కంపెనీకి పిఎఫ్ లేదు అనుకుందాం, శాలరీ అంత ఉన్నప్పుడు ఖచ్చితంగా ట్యాక్స్ అయితే కట్ అయింది. అండ్ శాలరీ అనేది మీ పాన్ కార్డ్ మీద అయితే రిజిస్టర్ అయింది కదా. సో మీ పాన్ కార్డ్ డీటెయిల్స్ చూసినా కూడా తెలిసిపోయింది అక్కడ ట్యాక్స్ డిడక్షన్ లేదంటే శాలరీ ఏమైనా క్రెడిట్ అయిందని. అయితే పిఎఫ్ లేదంటే ట్యాక్స్ ఎలాగైనా దొరికిపోతారు. అది కాదంటే మీరు జాబ్ చేసినట్టుగా ప్రూఫ్స్ మీ ఆధార్ కార్డు ఆ కంపెనీతో రిజిస్టర్ అయి ఉంటుంది. సో ఈ రోజుల్లో ఆధార్ కార్డు, పాన్ కార్డు వీటి నెంబర్ ద్వారా మొత్తం చెప్పేసేయచ్చు. సో అప్పట్లోలా లేదు. ఇప్పుడు కూడా బీజీవీసీ చాలా స్ట్రాంగ్గా చెక్ చేస్తున్నారు. ఎంత స్ట్రాంగ్ అంటే మీ మీద కోర్టు కేసులు ఉన్నా కూడా చాలా ఈజీగా కనిపించేస్తాయి మొత్తం. సో అది మీకు కావాలంటే ఈ బీజీవీస్ వీటి మొత్తం వేటి మీద చెక్ చేస్తారు ఏంటనేది తర్వాత ఇంకో వీడియో అయితే చేస్తాను. బట్ నేను చెప్పేది ఏంటి అంటే, జాబ్స్కి ట్రై చేయండి, ఇప్పుడు కాకపోతే తర్వాత అయినా వస్తుంది. అన్ని జాబ్ పోర్టల్స్లో అయితే మీ రెజ్యూమ్స్ అప్లోడ్ చేయండి, కొంచెం ప్రొఫెషనల్ వేలో. ఏఐని అయితే యూజ్ చేయండి, కొన్ని టూల్స్ స్కిల్స్ ఇచ్చి ఏఐలో మీ రెజ్యూమ్, మీ బయోడేటా అన్నీ యూజ్ చేసి. సో నాట్ ఓన్లీ నౌకరీ, చాలా పోర్టల్స్ ఉన్నాయి, సో అన్నిట్లో పెట్టండి. ఖచ్చితంగా అయితే ఏదో ఒకటి దొరికింది. నన్ను అడిగితే మీరు ఫేక్ పెడితే ఖచ్చితంగా దొరికిపోతారు. అది ఎప్పటికైనా ప్రాబ్లం అయింది. కంపెనీలో జాయిన్ అయిన 5-6 months తర్వాత అయినా కూడా వాళ్ళకి తెలిసిద్ది. సో అప్పుడైనా కూడా మీకు తప్పదు. సో అటు ఆ కంపెనీలో ఇదైపోయి ఇటు ఫేక్ అని ఇలా పెట్టి. అండ్ ఇంకో థింగ్ ఏంటంటే, ఫేక్ ఎక్స్పీరియన్స్ ఇచ్చేవాళ్ళు నీ పిఎఫ్ స్టేట్మెంట్ మార్చేస్తా, అది చేస్తా, టీడీఎస్ కూడా మార్చేస్తా, నీకు టీడీఎస్లో శాలరీ పడ్డట్టు చూపిస్తా అంటారు. అది అస్సలు నమ్మకండి, ఇదంతా డబ్బులు కొట్టేయడానికి ఆడే డ్రామా. సో ఇవన్నీ కూడా నమ్మొద్దు. ఎందుకు అంటే ఇలాంటివన్నీ ఎన్నో చూశాను నేను, ఎన్నో నా చేతులతో పట్టుకున్నాను వాళ్ళందరినీ. సో ఫైనల్గా అలాంటి టర్మినేట్ చేయడం కూడా జరిగింది. వద్దు. ఎందుకంటే మీరు లక్షలు పెట్టి ఫేక్లు అవన్నీ తయారు చేసి జాబ్లో జాయిన్ అయిన తర్వాత మా అయితే ఎంతకి జాయిన్ అవుతారు, ప్రీవియస్ దాని మీద ఎంతో కొంత ఒక లిటిల్ బిట్ పర్సంటేజ్ అయితే ఇస్తారు వాళ్ళు, మీకు ఎక్కువైతే ఇవ్వరు. సో అది కూడా ఫుల్ ఫ్లెజ్డ్గా మీరు ఖర్చు పెట్టింది కూడా తిరిగి రాకపోతే ఎంత బాధగా ఉంటుంది అసలు. సో అందుకే ఫేక్ అనే దాని జోలు వెళ్ళొద్దు అసలు. అది నేను చెప్పేది ఏంటంటే, సో బ్రో మీ క్వశ్చన్కి ఆన్సర్ అయితే దొరికింది అనుకుంటాను. అండ్ మీకు మెయిల్కి కూడా రిప్లై ఇస్తాను నేను.
సో థ్యాంక్స్ ఫర్ కాంటాక్టింగ్ మీ. అండ్ మీకు ఇంకా ఎవరికైనా ఇలాంటి డౌట్స్ ఏమన్నా ఉంటే హెచ్ఆర్ రిలేటెడ్ అండి, కంపెనీ రిలేటెడ్వి ఏమన్నా ఉంటే అడగండి. సో మిగిలిన ఫర్దర్ అయితే మనకి తెలియదు, కానీ హెచ్ఆర్ రిలేటెడ్గా ఏమేమి ఉంటాయి ఏంటి అనేది మనం ఏమడిగినా చెప్పేస్తాము. సో ఏమన్నా ఉంటే నేను మెయిల్ అయితే ఇస్తాను కింద డిస్క్రిప్షన్లో. సో నాకైతే మెయిల్ చేసేయండి, నో ఇష్యూ. సో మీకు ఆన్సర్ అయితే నేను ఇస్తాను. సో పొరపాటున తొందరపడి ఇలాంటివి ఏమీ చేయకండి బ్రో. నాకు తెలిసి మీకు ఆన్సర్ దొరికిందని అనుకుంటున్నాను. సో గైస్, మీకు కూడా ఏమైనా డౌట్స్ ఉంటే మెయిల్ చేయండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి ఫర్దర్ ఇన్ఫర్మేషన్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీ విల్ సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో. బాయ్.